ఇదిగో తల్లి గర్భంలో రూపింపబడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించిన, నీవు జనములకి ప్రవక్తగా నేను నిన్ను ప్రతిష్ఠించిన, పెళ్లగించుటకును, విరగగొట్టుటకును, కట్టుటకును, నాటుటకును, పడద్రోయుటకును, నశింపచేయుటకును, రాజ్యముల మీద, జనుల మీద దేవుడు నాకు అధికారాన్ని ఇచ్చినాడు. నేను ఈ అధికారాన్ని వాడుకుంటున్నాను. స్పిరిట్ ఆఫ్ స్టాగ్నేషన్ అంటే ఒక దగ్గర నిలిచిపోయిన నీరులాగా ఉన్నావు, కానీ నువ్వు ప్రవహించే నీరులాగా మారిపోబోతున్నావు. మోసే, నాకెందుకు మొరపెడుతున్నావు? మోసే, సాగిపో. నీవు ఒక దగ్గర నిలిచిపోయి మురుగు నీరు లాగా ఉంటావు. నీవు ఒక ఫ్లోయింగ్ వాటర్ లాగా దేవుడు మలచబోతున్నాడు. నీ నీటి కాలువన చెట్లు ఫలించబోతున్నాయి. రెండో ప్రవచన వాక్కు, మంచి సమరయుడు ఎక్కడి నుంచో నీ దగ్గరికి రాబోతున్నాడు. ఎందుకో నీకు సహాయం చేయడానికి మంచి సమరయుడు రాబోతున్నాడు. చేతుల పైకి చప్పట్లు కొట్టారు. కొంతమంది డెస్టినీ హెల్పర్స్ వచ్చి నీకు, నీ కుటుంబానికి సహాయం చేయబోతున్నారు. మూడో ప్రవచనం, దీర్ఘాయువు చేత దేవుడు నిన్ను తృప్తిపరచబోతున్నాడు. ఎవ్రీ స్పిరిట్ ఆఫ్ అన్టైమ్లీ డెత్ ఐ క్యాన్సల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యాక్సిడెంట్స్ నీ దగ్గరికి రావు, ప్రమాదాల దగ్గరికి రావు, రోగాల నుంచి దేవుడు తప్పించబోతున్నాడు, మరణ భయం నుంచి నేను తప్పించబోతున్నాడు. నాలుగవది, నువ్వు ఫలించబోతున్నావు. యు విల్ బి లైక్ జోసెఫ్, యు విల్ బి లైక్ డేవిడ్. నువ్వు ఫలించబోతున్నావు. నీతి నిజాయితీ విషయంలో ఫలించబోతున్నావు. నీ కుటుంబంలో ఫలించబోతున్నావు. ఆర్థికంగా ఫలించబోతున్నావు. ఉద్యోగ రీతిగా ఫలించబోతున్నావు. వ్యాపార పరంగా ఫలించబోతున్నావు. సేవా పరంగా ఫలించబోతున్నావు. ఐదవదిగా, దేవుడు నీకు మంచి బుద్ధి, జ్ఞాన, వివేచన వరం ఇవ్వబోతున్నాడు. విజ్డమ్ బియాండ్ యువర్ ఏజ్. నీ వయస్సు కంటే అధికమైన బుద్ధి, జ్ఞానం నీకు ఇవ్వబోతున్నాడు. నీ చదువు కంటే అధిక జ్ఞానం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కంటే అధిక జ్ఞానం నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఒక చిన్న స్కూల్లో చదువుకున్నా, నువ్వు ఒక దినమున ప్రపంచాన్ని గడగడలాడించే ఒక జాయింట్, ఒక లీడర్వి కాబోతున్నాడు. ఆ జ్ఞానం నీకు ఇవ్వబోతున్నాడు. ఆరోదుగా, దేవుని దయ, మనుషుల దయ. చప్పట్లు కొట్టాను అన్న. కేవలం దేవుని దయ కాదు, మనుషుల దయ. సమయాలను చూడగానే దేవుని దయ, మనుషుల దయ. యేసుక్రీస్తు ప్రభుని చూడగానే దేవుని దయ, మనుషుల దయ. యోసేపును చూడగానే దేవుని దయ, మనుషుల దయ. శత్రువులు సైతం మిత్రులుగా మారిపోబోతున్నారు. చప్పట్లో. చివరిగా ఏడవదిగా, నువ్వు ఎప్పుడు ఆత్మపూర్ణుడుగా ఉండబోతున్నావు. ఈ 7 ప్రవచన వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరునుగాక.